ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటాడు. నువ్వు ఎక్స్రే తీయించుకోకలేదు, నీ ఫోటో చూపిస్తే చాలు ఏ బొక్క ఎక్కడ ఇరిగింది అది చూసి చెప్పేస్తాడు. నేనేమన్నా సొక్కుదావులు వేసుకొని కొట్టానంటే చెప్పండి, అందంగా ఉన్నాను. లోపల కోటర్ పడితే చీకట్లో సుంచాలకు కూడా ఐశ్వర్యాలే కనిపిస్తుంది మగాడికి. వెళ్ళు పంజుడు యాదవ్. లోపల మీ వల్ల కాని పని నేను చేస్తున్నాను బాబు గారు. అమ్మగారు బూజులు దులపంటే దులుపుతున్నా. ఇంకా హైట్ లో ఉంటాయి కదా, మీ వల్ల అవదన్నారు, అందుకే నాతో దులిపించుకుంటున్నా. సిగ్గు ఉందండి వీడికి. కట్టుకున్న పిల్లానికి ఎవరికో ఇచ్చి పెళ్లి చూపులు చేస్తావా? మరి ఎవరికండి? సిగ్గుందిరా నీకు? మొదటి కూతురు పేపర్ ఆడితే వెళ్ళిపోయింది, రెండో కూతురు పాల ఆడితే వెళ్ళిపోయింది, ఇక మిగిలింది మూడో కూతురు. తెలియడం ఏంటే? కుర్రాళ్ళందరూ అక్కడే ఉంటారు. నేను చెప్పడం ఏంటి? వాళ్ళ ముందు చూసేదే ఊర్లో అది. ఎనమడు కుర్రాలు తక్కువ అంచనాయికండి, వాసన చూసి గుంటను పెట్టేస్తారు. నేను చెప్పింది మీ కూతురు గురించి. ఏ ఇవ్వాలి? కరెక్ట్ గా చెప్పి ఆఫ్రికా అయి ఉంటది అది. నీకు ఎర్రి పప్పగాడు కాబట్టి అమెరికాకి ఆఫ్రికాకి తేడా తెలియదురా నీకు? వాడిని పంపించి ఫస్ట్ ఎవరు చేసుకోవాలంట. బాబు గారు తరతరాలుగా మీ ఇంట్లో పని చేస్తున్నాం. ఈ రోజు ఎవడో తారు డబ్బాలో పడిపోయి చుచ్చాలకు మోహం ఆడును. ఎవరు చుచ్చే ఎనమడి కంటే ఎంత భయం వచ్చేసరికి ఏదో నాటకాలు ఆడద్దని చెప్పండి. పెళ్లి కొడుకులో ఉండమను. బాబు గారు ఆడి ఫేస్ కళ్ళజోడు పెట్టాడా? తీసిమని చెప్పండి, ఆ కలర్ లో కలిసిపోయింది. ఆడిని అంటున్నావు వెళ్ళిపోతాను. ఆడి బతులు ఆడతారేంటండి మీరు? నువ్వు కూడా కొడతావరా? బాబు గారు ఆడు బుర్ర మీద జుట్టు చూస్తుంటే టెంకాయ కొన్న పీచులా ఉంది. కింద వేసి కొట్టారంటే 2 తెక్కలు వచ్చాయి. అరే విగ్గు కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుసు అది విగ్గు కాదని. అది విగ్గు కాదని తెలుసు, నీ కలర్ బొగ్గని కూడా తెలుసు. ఏ డ్రింక్ తీసుకురావాలి? కర్రీగా ఉన్నాడు ఆడికెందుకండి థమ్స్అప్. ఇంకో కలర్ అయితే అడగండి. కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది బాబు గారు. ఇంట్లో ఉన్న జపాన్ ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా? కిచెన్ లో ఉన్న ఆస్ట్రేలియా ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా? లేకపోతే బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా? మామగారు ఏమండి వీడి ఎంత కొండరి పప్ప కాబట్టి బాత్రూమ్ లో ఎక్కడైనా ఫ్రిడ్జ్ ఉంటదండి? కొబ్బరి బొండం అంటే ఇరమడుగులో ఉన్న 100 ఎకరాల నుంచి తేవాలా? పక్కనే ఉన్న నెల్లూరులో ఉన్న 25 ఎకరాల నుంచి తేవాలా? లేకపోతే ఈ మధ్యన మెరీనా బీచ్ లో వేసారు చూసారా 3000 ఎకరాలు, అందులో నుంచి తెమ్మంటారా? మామగారు బాబు గారు ఇన్ని ఎకరాలు లేవని తెలిస్తాడు, కొన్ని ఎకరాలు కూడా ఊడిపెట్టుకున్నాయి. సరే తీసుకొస్తున్నా. అమ్మగారింటి ఇంట్లో ఉన్న ఈ అమ్మగారిని పిల్లాలా? లేకపోతే ఊరి చివరిటారు చూసారా 2వ సెటప్, ఆ అమ్మగారిని పిల్లాలా? లేకపోతే ఈ మధ్యన నెల్లూరులో పెట్టారు చూసారా చేపల బిజినెస్ చేసే అమ్మాయి, అమ్మాయి పిల్లమంటారా? ఈ అబ్బాయి రే పైకి ఎక్కరా, నీకే ఇన్ని సెటప్లు ఉంటే నీ కూతురికి కర్రీ ఎదవా, నీకు ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారి ముఖము దుబ్బేస్తారా? వేస్తే గీస్తే నేనయ్యాలి. సో అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు అబద్ధాలు చెప్తే ఇలాగే జరుగుతుందండి. మీకోసం ఒక మంచి సాంగ్ తర్వాత మళ్ళీ మా జబర్దస్త్ మీ ముందుకు వస్తుంది.